హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒకే పిండితో 3 రకాల బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం అన్నమాట. ఒక పాత్రలోకి 3 గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆ రెండింటిని బాగా కడగాలి. ఎంత బాగా కడిగితే అంత మంచిది. ఒక 3 నుంచి 4 సార్లు కడగండి. కడిగిన తర్వాత వాటిని నానబెట్టాలి. ఇప్పుడు వాటిని నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న తర్వాత అరకప్ అంతా అటుకుల్ని తీసుకోవాలన్నమాట. అటుకుల్ని బాగా క్లీన్ చేసుకొని కడుక్కోవాలన్నమాట. ఆరు గంటల తర్వాత మనం నానబెట్టిన రేషన్ బియ్యం మరియు మినప్పప్పుని మిక్సీకి వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. ఇప్పుడు అటుకుల్ని కూడా మనం మిక్సీకి వేసుకుందాం. ఎనిమిది గంటల తర్వాత ఇలా ఫర్మెంటేషన్ అయి ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిండాలి. ఒక పాత్రలోకి ఆ పిండిని వేసేద్దాం. వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు మరియు సోడా పౌడర్ వేసుకుందాం. వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇడ్లీ పాత్రలోకి పిండిని వేసుకుని కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసేయాలన్నమాట. ఈ వైపు ప్యాన్ పెట్టుకుని దోశ వేయాలి. దోశ వేసిన తర్వాత దానిపైన అయితే మనం కొంచెం నూనె వేయాలి. వేసిన తర్వాత దోశని వేగడానికి వదలాలి. ఇప్పుడు దోశ వేగిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇడ్లీలు రెడీ అయిపోయాయి. వేరే పాత్రలోకి వేసుకుందాం ఇడ్లీలను అయితే. ఇప్పుడు పడ్డూలు వేసుకుందాం అన్నమాట. పడ్డూలు ఎలా వేసుకుంటారు? పడ్డూల ప్యాన్ పెట్టి దాంట్లోకి పిండిని వేసి దానిపైన కాసంత ఆయిల్ వేసి వేగడానికి వదలాలి. వేగిన తర్వాత వాటినన్నిటిని రివర్స్ వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత క్రంచీగా అయ్యాయో. ఒకే పిండితో 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.